హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా పాస్టర్ అజయ్ బాబుకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో పాస్టర్ అజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో విపరీతంగా చాలామంది మాట్లాడారు. అయితే అంతకుముందు మాట్లాడినటువంటి విషయాలలో ఆయన మీద కేసులు నమోదు చేశారని చెప్పేసి, అందులో మరి క్రిస్టియన్ల కేసులు నమోదు చేశారని ఒక వర్గం, లేదు అంతకుముందే హిందువులు కూడా కేసులు నమోదు చేశారని ఇంకో వర్గం మాట్లాడుతున్న పరిస్థితిలో శ్రీరామనవమికి ముందు రోజు అజయ్ గారిని అరెస్ట్ చేయడము, ఆయనను కిడ్నాప్ అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడుకున్న పోలీసులు చివరికి చెప్పడం జరిగింది. ఇది ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసులు నమోదుకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఆయన ఏ జైల్లో ఉన్నారు, ఆయన పరిస్థితి ఇలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబుకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా వ్యవహరిస్తున్నటువంటి, నిన్న వరకు ఆయన ఆచూకీ తెలిపేంత వరకు పోలీస్ స్టేషన్లో కూడా ఎంతో కష్టపడి ఆయన ఆచూకీ కోసం కష్టపడేటువంటి వ్యక్తి మరి అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈరోజు పాస్టర్ అజయ్ బాబుకు సంబంధించిన విషయంలో మీరు నిన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కానీ మిగతా పోలీస్ స్టేషన్లలో కానీ ఆయన ఆచూకీ కోసం చేసినటువంటి గొడవ ఎన్ఎన్ మీడియాలో చాలామంది చూశారు. ఆయన ఆచూకీ కోసం మీరు పడేటువంటి కష్టం కూడా. అయితే అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు చెంచల్ కూడా జైలుకి వెళ్ళారన్న విషయం కూడా తెలిసింది. ఆయనతో మీరు మొదటగా మాట్లాడిన వ్యక్తి కూడా మీరే. అజయ్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది ముందుగా? అయితే మొట్టమొదటిగా పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారని తెలిసిన తర్వాత ఆయన ఉప్పల్ పిఎస్కి తీసుకెళ్తున్నారని చెప్పి తెలియడంతో నేను వెంటనే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి హుటాహుటిన 11 గంటల ఆ ప్రాంతంలో వెళ్ళా. మొట్టమొదటిగా నేను వెళ్ళిన తర్వాత ఒక 4 సహోదరులు పక్కనే చర్చ్ మెంబర్స్ వచ్చారు. తర్వాత కొంతమంది అట్లా ఒక 50 మంది వరకు గ్యాదర్ అయ్యారు. నేను వెంటనే వెళ్ళి 11 గంటలకి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ లేడీతో ఇక్కడ ఎస్హెచ్ఓ గారు ఎవరు అని అడిగా. ఏమంటే ఎస్హెచ్ఓ గారు క్రికెట్ స్టేడియంలో డ్యూటీకి వెళ్ళారు, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా నన్ను. సరే నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే తర్వాత ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు అని అంటే ఏఎస్ఐ చాంద్ ఓకే ఆయన ఉన్న తర్వాత చాంద్ గారిని అడిగా, ఏమంటే ఇట్లా పలానా పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పి న్యూస్లో వస్తుంది, వినయ్ గారు ఆయన చెప్పారు, సో లైవ్లో వస్తుంది, ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా అని అడిగిన తర్వాత లేదు ఈ పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు, మేమెవరూ మీ సిబ్బంది ఎవరైనా వెళ్ళారా అని అడిగా. సో మా సిబ్బంది ఎవరూ వెళ్ళలేదు అని అన్నారు. సో పోనీ మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా అని అన్నాను. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు అని అన్నారు. అన్న తర్వాత కావాలంటే మీరు వచ్చి లోపలంతా చెక్ చేసుకోండి అన్నాను. పోలీసులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని అన్నారు. సో నాకు అక్కడ అనుమానం వచ్చేసరికి కొంతమంది అక్కడ మత పెద్దలు, తర్వాత కొంతమంది క్రైస్తవులు వాళ్ళందరూ రావడంతో గట్టిగా అడిగి నేను వీడియో ఓపెన్ చేసి వీడియో తీయు, మనం రేపొద్దున ఏంటంటే ఎందుకు వీడియో ఓపెన్ చేయమనంటే, సరే మీది పోలీస్ స్టేషన్లో ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందంటే ఏమో తెలీదు, మా దగ్గర ఎఫ్ఐఆర్ అయిందో లేదో తెలీదు అని అన్నాను. అయితే అంతకుముందు హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక కార్యవర్గ సభ్యులు దాంట్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా, దాంట్లో ఎస్ఐ ఇట్లా సెక్షన్స్ క్రైమ్ నెంబర్ రాసినట్టుగా సైన్ చేసి ఉప్పల్ పిఎస్ ఉన్నట్టుగా చూపిస్తే అయ్యిందండి అని అప్పుడు చెప్తున్నారు. ఓకే మీరు తీసుకొచ్చారంటే తీసుకెళ్ళాలి. అయితే పాస్టర్ అజయ్ బాబు గారు కనిపించట్లేదు, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉప్పల్ పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్లారంట. సో కాబట్టి ఆయన ఎవరో దుండగులు అక్రమంగా కిడ్నాప్ చేశారు, సో కనిపించట్లేదు, మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోండి అంటే ఆ చాందని ఏఎస్ఐ దాదాపుగా చాలాసేపు వరకు కూడా మేము తీసుకోం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి పోండి అని అన్నాను. ఏమండి ఒక వ్యక్తి కనిపించట్లేదు, అతను అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు, చాలామంది ఆయన ఒక పాస్టర్ గారు, చాలామంది క్రైస్తవ సమాజానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, మీడియాలో కూడా ఆయన పాపులరు. సో ఆయన ఎవరు తీసుకెళ్లారు, కంప్లైంట్ ఇస్తే తీసుకోవటం మీ బాధ్యత, 0 ఎఫ్ఐఆర్ చేయండి అని అంటే మేము తీసుకోము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని కెమెరామ్యాన్ ఫోన్లో వీడియో తీస్తుంటే ఆయన మీద దౌర్జన్యం చేయబోతుంటే నేను అడిగా, ఏమండి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు, మీకు ఏమైనా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయా, తీయొద్దని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వీడియోలు, ఎంతోమంది పోలీస్ స్టేషన్లో వీడియోలు తీసి పెడుతుంటారు, మరి అదేంటి సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్లో ఈ వీడియోలు తీయొద్దని అయితే చెప్పలేదు కదా అని చెప్పేసి అన్న తర్వాత కొంతమంది నాతో పాటు ఒక 4-5 సభ్యులు గట్టిగా మాట్లాడటంతో ఆయన ఆగిపోయిండు. దాన్ని అంతా రికార్డు కూడా చేశాం. మిస్సింగ్ కంప్లైంట్ చేస్తుంటే తీసుకోకపోతే సిఐ గారు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. సుబ్బారావు గారు చెప్పండి అని అన్న, ఆయన పలానా ఖమ్మంలో మిస్ అయ్యింది కాబట్టి ఖమ్మంలో కంప్లైంట్ ఇవ్వండి. ఏమండి ఖమ్మంలో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మిస్సెస్, అయితే ఇప్పుడు ఇక్కడ మీ వాళ్ళే తీసుకొచ్చారని చెప్పారు. అయితే ఖమ్మంలో ఏం చేశారంట, మేము తీసుకురాలేదు అని చెప్పేసి చెప్పారట. ఫస్ట్ తీసుకెళ్ళింది వాళ్ళే, తర్వాత మేము తీసుకురాలేదు మాకు తెలీదు అన్నారట. సో ఇలా జరిగిందండి, ఖమ్మంలో కూడా కంప్లైంట్ ఇచ్చారు, మీ దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, ఎందుకంటే మీ దగ్గర కూడా ఒక ఎఫ్ఐఆర్ అయ్యి ఉంది కాబట్టి, మీ పేరే మీడియాలో వినిపిస్తుంది కాబట్టి, వెతకాల్సిన బాధ్యత మీదే కాబట్టి
మీరే చేయాలని మొట్టమొదటిగా అజయ్ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి మాట్లాడినమాట. అక్కడ నుంచి కంప్లైంట్ ఆయన సిఐ గారు మాట్లాడి ఓకే కంప్లైంట్ తీసుకోండి అంటే కంప్యూటర్ అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి. రిసెప్షనిస్ట్ని అడిగితే నాకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదని చెప్పింది. ఎంత ఆశ్చర్యం! ఆవిడకి కంప్యూటర్ చేసేది ఆవిడ, మాకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు అని అన్నారు. సరే ఓకే నేను మాన్యువల్గా రాసిస్తా, దాని మీద మీరు మాన్యువల్గా సైన్ చేసి రిసీవ్డ్ కంప్లైంట్ అని రాసి స్టాంప్ వేసి ఇవ్వండి అని అంటే సిఐ గారు దానికి కూడా సిఐ గారు వద్దులేండి ఎందుకులేండి అన్న తర్వాత మాకు కావాల్సిందని పట్టుబడి ఒక 10 మంది క్రైస్తవ అంటే వాళ్ళు ఉన్నప్పుడు సరే కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత దాన్ని నేను మీడియాకి కూడా రిలీజ్ చేశాను. సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ వెనుకాల హిందూ సంఘాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉన్నాయా, లేదంటే క్రైస్తవకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి జోసెఫ్ ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఆ కంప్లైంట్ మీద అరెస్ట్ చేసినామని వార్తలు వినబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఏ కంప్లైంట్ మీద అరెస్ట్ చేశారు? అయితే జోసెఫ్ అనే వ్యక్తిని పావుగా వాడుకున్నారనేది నా అభిప్రాయం. ఐఎమ్ నాట్ క్లియర్. సో ఇక్కడ ఏంటంటే హిందూ సంఘాలు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. ఉప్పల్ పిఎస్లో హిందూ సంఘాలు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడ తుకారం గేట్ దగ్గర జోసెఫ్ అనే ఒక క్రిస్టియన్ అంటే ఒక రోమన్ క్యాథలిక్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయినట్టుగా ఉంది. కానీ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన అంటే పూర్తిగా క్రిస్టియన్ కాదనేది మాకు తెలిసింది. ఐ డోంట్ నో. సో కొంతమంది చెప్తే తెలుసుకున్నట్టు. సో ఆయన్నే కావాలని కొంతమంది వేరే వాళ్ళు ఎవరో హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు తన మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరో ఇచ్చుండొచ్చు. అతను ప్రొవోక్ చేసి ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి తర్వాత తెలిసింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే అక్కడికి మేము తుకారం గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా ఇదే క్వశ్చన్స్ అడిగాం. మాకు తెలీదు, మా సిబ్బంది వెళ్ళలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని. సరే అయితే ఆయన మిస్ అయ్యారని చెప్పేసి అని ప్రసంగి అనే ఒక బ్రదర్తో అక్కడ కంప్లైంట్ ఇప్పించాం. అది కూడా రిసీవ్డ్ కాపీ కూడా ఓన్లీ మాన్యువల్గానే స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి రిసీవ్డ్ కంప్లైంట్ అని రాసి ఇచ్చారు. ఓకే అది తీసుకున్న తర్వాత దాదాపుగా 4 గంటల వరకు కూడా తీసుకొస్తారేమో తుకారం గేట్కి అని చెప్పేసి అక్కడే ఉండడం జరిగింది. సో రాకపోయేసరికి అక్కడ నుంచి మార్నింగే వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి 8:30కి అందరం మళ్ళీ కలిసి వెళ్ళిన తర్వాత చాలాసార్లు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. అసలు మేము అరెస్ట్ చేయలేదు, మా పోలీసులకే సమాచారం లేదు అని చెప్పారు. అయితే ఇది ఎట్లా వెళ్తుందని చెప్పి నేను పాస్టర్ అజయ్ గారు వాళ్ళ అన్న ఉన్నారు శామ్యూల్ గారిని తర్వాత ఆయనతో పాటు ఇంకొక తమ్ముడు ఆయన పేరు తెలీదు, ఆయన ఒక 4గురిని తీసుకొని 2 కార్లలో మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని వాళ్ళతో కలుద్దామండి, వాళ్ళైతే ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా సుముటోగా తీసుకుంటారు, లేదంటే హెపియస్ కార్పస్ అన్న మూవ్ చేయొచ్చు. సో కాబట్టి మనం వెళ్దామని చెప్పేసి అని వెళ్ళేటప్పుడే బేగంపేటలో ఉన్న రెసిడెన్సీకి వెళ్ళేటప్పుడే ఇంకొక హైకోర్టు న్యాయమూర్తి గారు ఉన్నారు. సో ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. పాపం ఆయన వెంటనే సరే ఇట్లా పలానా హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు వచ్చారని చెప్పి సెక్యూరిటీతో ఇప్పిస్తే రమ్మనండి లోపలికి అని అంటే మేము అక్కడ గేట్ దగ్గర ఉన్నాం. ఆయన వచ్చారు, కలిశారు. సార్ ఇట్లా పలానా పాస్టర్ అజయ్ బాబు గారిని అక్రమంగా ఎవరో అరెస్ట్ చేశారు, కానీ పోలీసులే అరెస్ట్ చేశారు, కానీ చెప్పట్లేదు సార్ ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, వాళ్ళ కుటుంబానికి నోటీస్ కానీ వాళ్ళ కుటుంబానికి చెప్పడం కానీ పలానా వాళ్ళం అని కానీ వాళ్ళకి పలానా ఎవరినైనా గార్డియన్ కూడా తీసుకోవడం కూడా చేయలేదు సార్. రాత్రి 8:30కి చట్ట వ్యతిరేకంగా ఆయన అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసుకెళ్లారు సార్ అని చెప్తే మేము ఇలా ఏం హెల్ప్ చేయలేము, మేము కంప్లైంట్ కూడా ఏం తీసుకోలేము, మీరు హైకోర్టులో హెపియస్ కార్పస్ మూవ్ చేయండి, నేను వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, అవసరమైతే చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేయండి అని అంటే వెంటనే చీఫ్ జస్టిస్ గారికి అది మీడియాకి కూడా ఇచ్చా లెటర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారికి కలవడానికి లెటర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ సెక్యూరిటీతో చెప్పామన్నమాట, ఇట్లా పలానా హైకోర్టు అడ్వకేట్ సుబ్బు వచ్చారని చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళి చెప్పారు. సో చెప్పినప్పుడు రిజిస్టర్ గారితో మీటింగ్లో ఉన్నారు అని అన్నారు. సరే వెయిట్ చేస్తామండి, నేను 1 గంట వరకు వెయిట్ చేసిన తర్వాత రిజిస్టర్ గారు వెళ్ళిపోయారు. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చి ఏమండి దేని గురించి కలుస్తానికి వచ్చారంటే ఇట్లా పలానా పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఇట్లా మిస్ అయ్యారు, పోలీసులు ఇలా తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారో తెలియట్లేదు, సో కాబట్టి మీరు దీన్ని సుముటోగా తీసుకోవాలని చెప్పేసి అని చెప్పడానికి వచ్చినంటే ఆయన లోపలికి వెళ్ళి జడ్జి గారు మిమ్మల్ని కలవడానికి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇలా కలవద్దన్నారు, మీరు డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోమన్నారు. అయితే ఈ క్రమంలో మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి మీడియాలో రావడంతో వెంటనే పోలీసులు భయపడిపోయి ఆయన్ని తీసుకొని మన సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఉన్న జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం, అది మణికొండలో ఆయన రెసిడెన్సీలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేమంతా వచ్చేసిన తర్వాత కొంత మాలో ఒక 2 అడ్వకేట్స్కి అంటే ఇంకొక అడ్వకేట్ ఉన్నారు అన్న ప్రశాంత్ అన్న కూడా సీనియర్ అడ్వకేట్, నేను కలిసి కేసును లీడ్ చేద్దాం అనుకుని అన్నతో అన్న నువ్వు సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్లో బెయిల్ పిటిషన్ వేయి, నాకు తెలిసి అక్కడ బెయిల్ పిటిషన్ వెంటనే ఫస్ట్ దానికే రాదు, కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ 3 సంవత్సరాల లోపు జైలు శిక్షలే,
యాక్చువల్లీ అసలు వీటిలో అరెస్టే చేయకూడదు. సో ఈ అరెస్టే చేయకూడదు కాబట్టి అరెస్ట్ చేశారు. సో నో ప్రాబ్లం, మీరు ఇక్కడ బెయిల్ పిటిషన్ మూవ్ చేయండి, అందులో నన్ను కూడా అడ్వకేట్ అండ్ అసోసియేట్స్లో మన ఇద్దరు పేర్లు రాయండి, నేను కూడా వాదనలు వినిపిస్తా, మీ ఇద్దరం కలిసి ప్లీడింగ్స్ చెప్దాం అంటే ఆర్గ్యుమెంట్స్ చెప్దాం అని అన్నాను. ఓకే తమ్ముడు అని అన్నాను. నేను హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తాను, ఒకవేళ మీరు ఇక్కడ ఫెయిల్ అయినా సరే, అంటే ఇక్కడ మీకు బెయిల్ రాకపోయినా సరే క్వాష్ పిటిషన్లోనైనా సరే నేను ముందస్తు అంటే ఆయనకు బెయిల్ తీసుకొని, ఇంకా ఆయన మీద ఇంకా రకరకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో, దాదాపు ఇంకొక 2 పోలీస్ స్టేషన్లు ఇంకెక్కడో ఉన్నాయి. ఆ 2 పోలీస్ స్టేషన్ దాదాపుగా 5 కేసులు ఇప్పటి వరకు ప్రజెంట్ నమోదైనాయండి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఖమ్మం పోలీస్ స్టేషన్, ఇంకోటి ఎక్కడో ఫైల్ అయింది. ఇంకా దాదాపుగా ఇంకొక 12 కేసులు ఏమో ఫైల్ కాబోతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే ఇవన్నీ ఓన్లీ తెలంగాణలో నమోదైన, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కేసులు లేవా? ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల పోలీస్ స్టేషన్లలో నమోదని, రాజంపేట పోలీస్ స్టేషన్ అని చెప్పేసి రాజమండ్రి దగ్గర ఏదో పోలీస్ స్టేషన్లో నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద ఇంకొక 2-3 పాస్టర్లని అటాచ్ చేశారని చెప్పేసి నేను ఈరోజు అంటే ములాఖాత్ తీసుకొని ఆయన కలిసినప్పుడు నాకు తెలిసింది. సో అక్కడ ఆయన్ని తీసుకెళ్లారు. మన ప్రశాంత్ అన్నతో అన్న మీరు ఇక్కడ బెయిల్ పిటిషన్ మూవ్ చేయండి, నేను ఆయన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేద్దామని చెప్పేసి అన్నాను. అంతలోకి మన పాస్టర్ అదే అభయ్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి కోర్టుకి వెళ్తే ఒక 2 వ్యక్తులు క్రైస్తవులే, 2 వ్యక్తులు మమ్మల్ని మిస్లీడ్ చేశారు అన్నట్టు, కొంచెం గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు, సో గందరగోళం చేయడానికి సృష్టించారు. సో ఏవేవో అయితే ఇక్కడ నేను హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయడానికి నేను ఎవరైతే ఇక్కడ అంటే అడ్వకేట్స్ అన్న ఉన్నారో అని అడిగా, అన్న నాకు పిటిషన్ కాపీ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, నా దగ్గర ఓన్లీ రిమాండ్ రిపోర్టే ఉంది. సో ఓన్లీ రిమాండ్ రిపోర్ట్తో హైకోర్టులో మనం క్వాష్ పిటిషన్ ఫైల్ చేయలేం. సో నాకు కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అన్న, నేను ఇవి తీసుకుని వెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తా. ఒకవేళ మీకు ఇక్కడ బెయిల్ వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్తే మిగతా ఇప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ కోర్టులో ఓన్లీ ఒక కేసు మీద అరెస్ట్ చేశారు కాబట్టి ఈయనకి ఒకవేళ ఇక్కడ బెయిల్ తీసుకున్న వెంటనే అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అన్న నేను హైకోర్టులో అంటే అరెస్ట్ కాకోకుండా మనం హైకోర్టులో ఆర్డర్ తీసుకుందాం, నేను హైకోర్టులో మూవ్ చేస్తానంటే ఓకేనా. సో నాకు పిటిషన్ కాపీ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ఆయన బెయిల్ వచ్చినా కూడా అరెస్ట్ వారెంట్లు అంటే మిగతా వాటిలో అరెస్ట్ వారెంట్లు వచ్చాయా ఆల్రెడీ? వీళ్ళు ఏంటంటే పోలీసులు కావాలని చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరో పెద్ద తలకాయ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో వాళ్ళు పోలీసులదే ఉందండి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాలకులు ఏది చెప్తే అది చేయాలి. సో వాళ్ళు వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇతను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా సెక్షన్ల మీద మిగతా పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి లోపల వేయాలి, ఈయన ఇబ్బంది పెట్టాలి ఫస్ట్. సో అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి హైకోర్టులో నేను మూవ్ చేస్తా, సివిల్ కోర్ట్ సికింద్రాబాద్లో మీరు మూవ్ చేయండి అన్న అని చెప్పేసి అని అన్నాను. సో వాళ్ళు నాకు పిటిషన్ కాపీస్ ఏమి ఇవ్వకపోతే సరే ఇచ్చేది ఏముందని నేను మన సివిల్ కోర్ట్ సికింద్రాబాద్లో మా జూనియర్తో సిఏ కాపీ అప్లై చేయించాం. మనకి రేపొద్దున అంటే 7వ తారీఖు మార్నింగ్ మనకి ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీసే వస్తాయి. సో అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయి ఈరోజు ములాఖాత్కి నేను కానీ పాస్టర్ వినయ్ గారు, ఆయన పేరు బాగా ఫేమస్ ఆ పాస్టర్ గారు, ఆయన గారు కలిసి వెళ్ళి మేము ములాఖాత్ తీసుకొని వెళ్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడే అజయ్ బాబు గారు చాలా బాధగా కళ్ళనీళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఏమని నేను ఏమండి మిమ్మల్ని ఏమని కొట్టారంటే కొట్టలేదన్న, కానీ అసహ్యమైన బూతులు తిడుతున్నారు, ఏది జైలు ఆఫీసర్సు అంటే ఇక అన్ని ఎల్తో స్టార్ట్ అయ్యే పదాలన్నీ యూజ్ చేస్తున్నారన్న, వీడికి గుండె గీకండి బుద్ధి వస్తుందని చెప్పేసి మాట్లాడారు. కావాలని కటింగ్ ఇంకా బాగా చిన్నగా కొట్టించేశారన్న, నాకు బాగా అవమానంగా మాట్లాడుతున్నారన్న, నాకు అసలు తినాలనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆయనకి మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, ఆయన టాబ్లెట్స్ వేసుకోవాలి, ఆయన హెల్త్ కండిషన్ మంచిగా ఉండదు. సో బూతులు తిడుతున్నారన్న, అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారన్న, రకరకాలుగా ఇబ్బంది మాటలు మాట్లాడుతున్నారని అంటే సో నో ప్రాబ్లం అండి, ఏం కాదు, మేము సివిల్ కోర్ట్ సికింద్రాబాద్లో కేసు ఫైల్ అంటే బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తాను, అదేవిధంగా హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తాం, మిమ్మల్ని ఒక 4-5 రోజులలో బయటకు తీసుకొస్తాం, మీరేం భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అంటే ఆయన నాతో చెప్పిన విషయం ఏంటంటే అన్న ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రిలో నాన్ కాగ్నైజబుల్ కింద వేరే పాస్టర్లతో పాటు నన్ను కూడా అటాచ్ చేశారట. సో అందులో అరెస్ట్ చేస్తారన్న, మీరు ముందుగానే ఆ కేసు పేపర్లు తీసుకొని మీరు రాజమండ్రి అంటే ఏపీ హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ ఫైల్ చేయండి అన్న అని చెప్తే సో మీరేం భయపడకండి, మేము చూసుకుంటాం, మీరేం దిగులు పడకండి అని చెప్పి నేను ధైర్యం చెప్పిన తర్వాత మేము బయటకు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఇంకా పాస్టర్ గారు అటు వెళ్ళిపోయారు.
అంటే ఇప్పుడు అక్కడ అజయ్ బాబు గారు ఏడ్చేటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు బూతులు మాట్లాడారు లేదంటే ఇంకేదన్నా అన్నారంటే అక్కడ పాస్టర్ అజయ్ బాబు గారికి పూర్తి స్థాయిలో రక్షణ ఉంది అనుకోవచ్చా? లేదనంటే ఈ అధికారులే బూతులు మాట్లాడుతున్నారంటే మిగతా ఖైదీలు ఏమన్నా ఆయన ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండొచ్చు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులే అంటే దుర్భాషలాడుతున్నారంట అండి. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంట. ఖైదీలు ఎవరు ఇంతవరకు అయితే ఏం జరగలేదని అయితే చెప్పారు. ఇంకా ఈరోజు రాత్రి ఇంకేదైనా జరగొచ్చేమో మేబీ. ఏది జరిగినా సరే ఖచ్చితంగా చెంచల్గూడ పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. అదేవిధంగా చెంచల్గూడలో ఎవరైతే అంటే సూపరింటెండెంట్ వాళ్ళు ఎవరైతే జైలు సూపరింటెండెంట్ వీళ్ళు ఉన్నారో వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఏంటంటే ఒక వ్యక్తిని అట్లా మానసికంగా హింసించి మాట్లాడడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. ఖచ్చితంగా జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్కి చాలా రైట్స్ ఉన్నాయి. సో తను గౌరవంగా ఉంచాలి. అతనేం మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, డ్రగ్గిస్ట్ కాదు, లేదంటే రకరకాల నా క్లయింట్. సో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వ్యక్తి ఏం కాదు. సో అలాంటి వ్యక్తిని అలా మాట్లాడడం అనేది కొంచెం బాధ అనిపించింది. సో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఇందులో ఇప్పుడున్న గ్రూప్లోని ఒక ఇద్దరు వ్యక్తులు దీంట్లో రాజకీయం చేస్తున్నారు. సో నాకు బెయిల్ పిటిషన్ వేయడానికి నాకు కంప్లైంట్ కాపీ కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ నేను అడిగి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. నేను అడిగినా కానీ ఇవ్వట్లేదు. ఏంటంటే ఇందులో మరి ఇక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉందో అంటే అడ్వకేట్ సుబ్బు ఈ కేసు చేయకూడదనా, లేదంటే అడ్వకేట్ సుబ్బు చేస్తేనే అడ్వకేట్ సుబ్బుకే మొత్తం గుర్తింపు వస్తుందా అనా సమ్ ఏదో మొత్తానికైతే వాళ్ళలో మాకు ఒక ఇద్దరికి నేను తిట్టేశాను. అందులో ఒక అతను ఈరోజు నన్ను సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్లో మిస్లీడ్ చేసిండు. వేరే ఒక అడ్వకేట్ గారి కేసు వేస్తుంటే ఇంకొక అడ్వకేట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి అడ్వకేట్ గారు జూనియర్ ఈయనకి సంతకం పెట్టండి ఈయనే చేసేదని చెప్పేది. ఈయనెందుకండి ప్రశాంత్ అన్న కదా, ప్రశాంత్ అన్న మేము కదా చేసేది. సో దీనెవరు కొత్తగా అనిపించిందంటే అతనే మళ్ళీ ప్రశాంత్ దగ్గరికి చేరి అతను కాదు మీరే చేయాలి అంతా మీదే అది అసలు అతనికి సంబంధమే లేదు. సో అయ్యారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రశాంత్ అన్న మేము చాలా ఆరోగ్యకరంగానే పోరాటం చేస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాస్టర్ అజయ్ కుమార్ గారు సక్రమంగా బయటకు రావాలి. అతనికి ఎటువంటి అపాయం జరగకూడదు. అతను ముందు కూడా పోలీసులు ఇబ్బంది పెట్టుకోకుండా యాంటిస్పెక్టరీ తీసుకురావాలి. క్వాష్ కూడా ఫైల్ చేయాలనేది నా అభిమతం. దీంట్లో ఇది క్లియర్ కట్. ఇది కొంతవరకు అయితే ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కావాలని ఏదో నన్ను బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే పోలీసులు మళ్ళీ రిమాండ్కు ఏదైనా విచారణ పేరుతో రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే ఆయన ఎన్ని రోజుల పాటు ఇంకా చెంచల్గూడలో ఉండాల్సిన పరిస్థితి వస్తాయి? అంటే ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి అంటే మానభంగం, మర్డరు, లేకపోతే థెఫ్ట్, లేకపోతే మాబ్ అటాక్స్ అలాంటివి కాదు కాబట్టి వాళ్ళు కావాలని కూర్చుకొని అడిగినంత మాత్రాన జడ్జి గారు ఎవరు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనది, చాలా నమ్మకమైనది. న్యాయ వ్యవస్థ అల్టిమేట్ కాబట్టి వాళ్ళు అంటే గాఢత లేని కేసులలో వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. ఖచ్చితంగా ప్రిజనర్కి ఉన్నటువంటి లిబర్టీస్ని వాళ్ళు కాపాడతారు. సో కాబట్టి వాళ్ళు అడిగినప్పటికీ కూడా ఈ కేసులో అంత పసలేదు కాబట్టి ఇది కావాల్సి చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర కాబట్టి సరే ఎవరు చేసినా సరే రాజకీయ కుట్రగానే అనిపిస్తుంది కాబట్టి సో ఎటువంటి దీంట్లో జడ్జి గారు దీన్ని అంటే జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు గార్డ్ లాగానో లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకురావాల్సిన పోలీసులు ఎందుకు అంత సడన్గా ఆయనను కిడ్నాప్ లాగా తీసుకురావాల్సి వచ్చింది? కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేసినా మేము కాదని చెప్పడము, అక్కడికి హైదరాబాద్లో మీరు చెప్పిన కంప్లైంట్లు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా మాకు సంబంధం లేదని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఎందుకు? గార్డ్ని తీసుకోకపోవడం, కనీసం ఇంట్లో సమాచారం ఇవ్వకపోవడం, ముందస్తు అరెస్ట్ వారెంట్ కానీ మిగతా కానీ చెప్పకపోవడం, ఇవన్నీ జరగకుండా ఆయనని కిడ్నాప్ లాగా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అయితే మొట్టమొదటిగా మీరు ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి. పాస్టర్ అజయ్ బాబు గారిని 5వ తారీఖు సుమారు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తుకారం గేట్ పోలీసులే లిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కేసు అయింది, బెయిల్ కూడా వెళ్ళింది తుకారం గేట్ పోలీస్ స్టేషన్ త్రూనే. అంటే తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలని వాళ్ళు చెప్పలే. ఇక్కడ ఎప్పుడైతే మేము జడ్జి గారి దగ్గరికి నేను వాళ్ళని తీసుకొని వెళ్తున్నానో దాంతో వాళ్ళు భయపడిపోయి ఆయన అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. లేదంటే ఆయన కొట్టడం, హింసించడం రకరకాలుగా అసలు ఆయన ఎవరు తీసుకెళ్లారో కూడా వీళ్ళు తెలియకోకుండా చేద్దామని ఒక ప్రీ ప్లాన్డ్గా చేసింది. సో తర్వాత చూస్తే తుకారం గేట్ పోలీసులే నుంచే కోర్టులో పిటిషన్ అంటే కోర్టులో రిమాండ్ చేయడం జరిగింది. అంటే తుకారం గేట్ ఎస్హెచ్ఓకి ఈ విషయం తెలియదంటారా? కావాలని అర్ధరాత్రి పూట పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫాలో అవుతూ పాస్టర్ అజయ్ గారిని కావాలని ఇబ్బంది పెట్టాలని, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలని, లేదంటే ఇంకొక పెద్ద అంశం ఒకటి అంటే రాబోతుంది. అంటే ఒక పాస్టర్ గారిది ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఉన్నటువంటి అనుమానాలు ఇంకా రేకెత్తడానికి ఇంకా భారీ ఎత్తున
ఎత్తున చాలా వరకు అవగాహన రావడానికి వీళ్ళు కారణం అవుతున్నారు కాబట్టి కొంతమంది దీన్ని కావాలని రోజుకు రోజే అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్టానికి రావడానికి ముందే ఇట్లా అక్రమంగా లిఫ్ట్ చేసుకొచ్చారనేది నా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాట్లాడకుండా చేయడం కోసమే ఇదంతా కుట్ర చేసి అంటే వాళ్ళకు ముందే కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఈ రోజు అరెస్ట్ చేయడానికి అదే కారణం, మెయిన్ కారణం అనుకుంటా. అదే అయ్యుండొచ్చు అనేది నా అభిప్రాయం అండి. మరి ఇక అది నా అభిప్రాయం. నేను చూసిన ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఏదైతే 5వ తారీఖు రాత్రి నుంచి ఇప్పుడు స్టిల్ ఈరోజు 6వ తారీఖు ఇప్పటి వరకు కూడా నేను ప్రతిదీ దగ్గరుండి చూస్తున్నా. రేపు కూడా హైకోర్టులో క్వాష్ ఫైల్ చేయబోతున్నాం కాబట్టి నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం అయితే అదే ఖచ్చితంగా అయి ఉంటుందని నా గట్టి నమ్మకం. అంటే ఎందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో తప్పులు ఉండే అటువంటి అవకాశాలు, పోలీసులు కూడా ఏమన్నా మిస్టేక్ చేసే అవకాశాలు, ఇది హత్య అనేటువంటి కోణంలో ఉన్నది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? లేదంటే అజయ్ బాబు గారు అదే స్టాండ్ మీద ఉంటారనే భయమా అని ఏమనుకోవచ్చు అసలు? అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ప్రకారం, నేనైతే కన్ఫర్మ్ చేస్తలేదు, నా అభిప్రాయం ప్రకారం అది హత్య అనేది నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడో వచ్చిందని చెప్పి ఎస్పీ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని మీడియాకి కానీ లేదంటే పబ్లిక్ డొమైన్లో కానీ ఇవ్వడం జరగలేదు. సో దీంట్లో ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో దీని మీద ఏదైనా గొడవలు జరుగుతాయనో, అల్లర్లు జరుగుతాయనో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో వస్తుందనో ఖచ్చితంగా అంటే రాజకీయ కోణంలోనే జరిగిందనేది నా అభిప్రాయం. సో కాబట్టి ఇది ఏదైతే ఈయనకి అరెస్ట్ చేసేటప్పుడు కానీ లిఫ్ట్ చేసుకొచ్చేటప్పుడు కానీ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు. అదేవిధంగా ఒక సిఐ గారు కఠినంగా మాట్లాడారట అతన్ని తీసుకెళ్ళేటప్పుడు. అంటే మనం దీన్ని మాట్లాడకూడదు, ఎల్తోనే మాట్లాడి నీ పగలగొడతా, నేను అది చేస్తా ఇది చేస్తా, నువ్వు ఎలా వెళ్తావో చూస్తా, ఈరోజు నీకు టార్చర్ ఏంటో చూపిస్తా అని చెప్పేసి లిఫ్ట్ చేసుకెళ్ళిన సిఐ ఆయనతో అసభ్యంగా మాట్లాడారట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయనతో కూడా ఛాలెంజ్ చేశారట. ఆడి సంగతి నేను చూసుకుంటే ఆడికి పగిలిపోద్ది ఈరోజు అది ఇదని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడారట. సో ఎట్లయితేనే మేము చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తున్నా ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు భయపడి ముందుగానే తీసుకొచ్చి అక్కడ ప్రవీణ్ పగడాల అది మన అజయ్ బాబు గారిని జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేయడం జరిగింది. సో రేపొద్దున అంటే ఈరోజు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్. రేపొద్దున మేబీ బెయిల్ వస్తే రేపు రావడానికి అవకాశం ఉంది. బెయిల్ అంటే ఆర్డర్స్ రిజర్వ్లో పెట్టారు. ఒకవేళ అక్కడ రాని పక్షంలో వెంటనే అక్కడ బెయిల్ వచ్చినా రాకపోయినా వెంటనే మేము క్వాష్కి అయితే హైకోర్టుకు వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలోనే కాకుండా అజయ్ బాబు గారి అరెస్ట్ చూస్తూ ఉంటే అంటే రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద కానీ మిగతా అంశాలలో కానీ మాట్లాడినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు నమోదు చేసి ముఖ్యంగా ఆ పాస్టర్లను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయనే చెప్పాలండి. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెక్యులర్ కంట్రీ, ఇక్కడ మతాల గురించి అంటే ఇప్పుడు అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మనం పేరు చెప్పడం ఎందుకు, అందరి సమాజానికి మొత్తానికి తెలుసు. మరి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి. మరి వాళ్ళు ఎందుకని అరెస్ట్ చేస్తలేరు? ఆయన డైరెక్ట్గా వాళ్ళైతే వచ్చపోయండి, పగలగొట్టండి, కన్య ఎట్లా గర్భం ధరిస్తుంది, యేసుప్రభుకు పెళ్ళైంది, ఆడట్లా ఈడెట్లా, బైబుల్ భూత పుస్తకం అని చాలామంది కొంతమంది ఒక 2-3 ఆడవాళ్ళు కూడా వల్గర్గా మాట్లాడు. సో దయచేసి మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి నేను మీకు ఇచ్చే అంటే సజెషన్ ఏంటంటే హిందూ మతం చాలా గొప్పదండి. హిందూ మతంలో కొంతమంది ముసుగు, ఒక 10 మంది ఈ ముసుగు వేసుకొని దీని మత కల్లోహాలు సృష్టిస్తున్నారు. అది ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద మూకుమ్మడిగా దాడి జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులు అదేవిధంగా ముస్లిమ్స్ ఇప్పుడు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మేల్కొని ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి. లేదంటే రేపొద్దున ఇది మీకు కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇంతవరకు ఈ సినారియోలో నేను చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే క్రైస్తవ సమాజం, అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ, అదేవిధంగా ఎవరైతే మైనారిటీ ఈ కమ్యూనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేల్కొని ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కానీ ఇక్కడ పోలీసు వ్యవహార శైలి అనుమానంగాను, అదేవిధంగా ఎట్లా అంటే చట్ట వ్యతిరేకంగాను ఉంది. ఒక వ్యక్తిని 8:30 గంటలకి అత్యవసరంగా లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఉంది. కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు. అతనే ఉన్న తీవ్రవాది అంటే తీవ్రవాది కాదు. అతనే ఉన్న డ్రగ్గిస్టా, లేదంటే గంజాయి స్మగ్లరా, లేదా డ్రగ్ స్మగ్లరా, డ్రగ్
డీలరా, లేకపోతే విమెన్ ట్రాఫికింగ్ చేస్తారా, ఇలాంటివి ఏం కాదు. ఒక సాధారణంగా అయినటువంటి కేసులు. సో ఇలాంటి కేసులలో అత్యవసరంగా అందులోనూ అర్ధరాత్రి అతని శాంతి భద్రతలకి, అతని ఫండమెంటల్ రైట్స్‌కి వ్యతిరేకంగా అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఏముంది? సో కాబట్టి దీంట్లోని వీళ్ళ ఆంతర్యం ఏంటి? మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు క్రూరంగాను, కర్కశంగాను, రాక్షసంగాను, చట్ట వ్యతిరేకంగాను ప్రవర్తించారు. సో కాబట్టి అందరు క్రైస్తవ సహోదరులకి, సో కాల్డ్ పాస్టర్లందరికీ కూడా నేను చేసే వినతి ఏంటంటే, దయచేసి దీన్ని ముక్త కంఠంతో ఎదుర్కోండి. ఈరోజు మీది కాదనుకుంటే ఖచ్చితంగా రేపు కూడా మీకు ఇలానే జరుగుతుంది. సో మీరు ప్రొటెస్ట్ చేసుకుంటేనే మీ వరకు రాకోకుండా ఒక సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనేది నా హితవు. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ దగ్గర మొదలుకుంటే అజయ్ బాబు గారికి సంబంధించిన విషయంలో కానీ మిగతా వాళ్ళందరి విషయంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో ఇంకా కొనసాగేటువంటి అవకాశాన్ని అయితే సుబ్బారావు గారు చెప్తున్నారు. దాంతోపాటు మీడియా కూడా మరి దీనికి సంబంధించిన విషయంలో పాత్ర చాలా ఉంది. మరి పోలీసులు ఇప్పటికైనా ఏ మీడియా ఛానల్లో అయితే ఈరోజు ఈ రకమైనటువంటి డిబేట్లు జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయంలో కూడా వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయడము, ఈ మత ఘర్షణలకు తావిస్తున్నటువంటి డిబేట్లను తగ్గించడానికి ప్రయత్నము లేదు అని అంటే ఈ ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా చల్లార్చేటువంటి ప్రయత్నమైనా కూడా పోలీసు వర్గం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా పాస్టర్ అజయ్ బాబు గారి కిడ్నాప్ ఉదంతం మొత్తానికైతే తెలిసిపోయింది. తర్వాత ఈరోజు ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం అయితే బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆయనను బూతులు తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా ఆయన బెయిల్ కోసం పనిచేసేటువంటి సుబ్బారావు గారితో మనం మాట్లాడడం, తప్పకుండా వచ్చిన తర్వాత ఆయనతో కూడా కూర్చొని తప్పకుండా ఏం జరిగింది ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా అజయ్ బాబు గారికి సంబంధించిన విషయంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కామెంట్ చేసినటువంటి వ్యక్తులు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అజయ్ బాబు గారిని ఏ విధంగా అయితే మతానికి సంబంధించిన విషయంలో ఆయన కామెంట్ చేసినని చెప్పేసి అరెస్ట్ చేసారు, ఈ మత పేరుతో జరుగుతున్నటువంటి అన్ని విషయాల్లో అంతమందిని ఎవరెవరైతే ఏ దేవుణ్ణి ఏ రకంగా విమర్శ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇదే కోణంలో అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని అయితే చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.